హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే బాగున్నాను. ఇది పండగ రోజు వీడియో అండి. శివరాత్రి రోజు అనమాట. పండగ రోజు సాయంకాలం ఆ రోజంతా ఒక్క పొద్దుంటాం కదా, సాయంకాలం టప్పుడు చక్కగా కీసరగొట్ట మాకు దగ్గరని చెప్పాను కదండి పండగ రోజు వీడియోలో. ఇట్లాగనమాట కీసరగొట్టుకు వచ్చాము. జాగారం చేయాలి కదండి, తెల్లవారుదు నిద్ర రాకుండా ఉండాలంటే ఇట్లా 10 మందిలో వెళ్ళి గుళ్ళ దగ్గర కూర్చుంటే చక్కగా మనకి నిద్ర రాకుండా ఉంటుందండి. తెల్లారగట్ట 3 గంటల వరకు ఉంటే మనకి బాగుంటుంది అనమాట. ఇక అలాగని చెప్పేసి కీసరగొట్టు వెళ్ళామండి. కీసరగొట్టు వెళ్ళి చక్కగా అక్కడ కాసేపు కూర్చొని వచ్చామన్నమాట. మా ఆయన పొద్దున్నే వెళ్ళారు కదా, ఇంకా నేను మా అబ్బాయి సాయంకాలం వెళ్ళాను. చూడండి ఎలా ఉందో హైదరాబాద్ అంతా కనిపిస్తుంది, చూసారా? ఇలాగా పైన గుట్ట మీద వెళ్ళి కూర్చున్నామండి. అక్కడ చల్లటి గాలి చాలా బాగుంటుంది. జనాలు బాగుండారు, ఫుల్ పబ్లిక్ వచ్చారండి ఈసారి. జనం బాగా వచ్చారన్నమాట. అదివరకు అంతా కరోనా ఉండి అసలు పండగలు ఏం చేసుకోలేదు కదండి. ఈసారి జనం బాగా వచ్చారు అసలు కేసరగొట్టకనమాట. చూడండి అదంతా చూపించుతున్నాను. వెళ్ళి బెడ్షీట్ కప్పుకొని కూర్చున్నాను అనమాట, నిద్ర రాకుండా. చూడండి అదంతా చూపించుతున్నాను అనమాట. మనకి వెనక మనుషులు బాగుండారండి. అగో మా అబ్బాయి, మా బాబు, నేను కూర్చున్నాం అనమాట. కాసేపు నిద్ర రాకుండా కూర్చొని తెల్లవారినాక 3 గంటల టైంలో వచ్చేసామండి. వచ్చేసి ఇంట్లో మళ్ళీ పొద్దున్నే మనం నైవేద్యం చేయాలి కదా, నైవేద్యం చేసేసి చక్కగా అన్నీ మహా నైవేద్యం అనమాట. మళ్ళీ బాబు చేత కొబ్బరికాయ ఖచ్చితంగా కొట్టాలండి. మనం మహా నైవేద్యం పెట్టినప్పుడు కొబ్బరికాయ దేవుడికి సమర్పించాలన్నమాట. అలాగా కొబ్బరికాయ కొట్టేసుకొని చక్కగా చూడండి పొంగల్ చేశాను. కందిపప్పు బియ్యం నానబెట్టేసి పొంగల్ చేసి ముద్దపప్పు ఆవు నెయ్యి వేసానండి. ఇలాగ పాపడాలు వడియాలు వేయించుకుంటాం కదా. మహా నైవేద్యం అంటే ఇక ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయ లేకుండా పెట్టాలండి. మునక్కాళ్ళు, వంకాయ ఇలాంటివి లేకుండా చేసుకోవాలన్నమాట. దద్దోజనం కొంచెం మామూలుగా చిక్కుడుగా ఆలుగడ్డ కూర, టమాటా పప్పు, పులిహోర, మామూలుగా రైస్ చేసానండి. ఖర్జూర పండు, అరటి పండ్లు ఇలాగ అన్నీ కలిపి పైన నుంచి ఆవు నెయ్యి వేసుకొని చక్కగా దేవుడికి ఇట్లా నైవేద్యం పెట్టుకుంటామండి. అది మహా నైవేద్యం అనమాట. ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టి తాంబూలం పెట్టుకోవాలండి. అప్పటికి ఆ తెల్లారినాక మనకి భగవంతునికి నైవేద్యం పెట్టుకుంటే మనకి ఆ పండగ అది ఉపవాసం అయిపోయినట్టు అనమాట. ఇలా చేసుకుంటామండి మేము. తర్వాత శుభ్రంగా దేవుడికి అన్నీ పెట్టేసిన తర్వాత నైవేద్యం పెట్టుకొని అప్పుడు మేము తిన్నాం అన్నమాట. లంచ్ చేసాము. ఆ తర్వాత 11 అయిద్దండి అప్పుడు టైము. 11 గంటలకు అలా తింటాం. 11 గంటల వరకు కూడా ఏం తినమన్నమాట. అలా చేసుకుంటామండి. శివరాత్రికి ఒక్క పొద్దు అలా చేసుకుంటాం అన్నమాట మేము. పండగ రోజు సాయంకాలం 5 ఏదన్నా ఫ్రూట్స్ అలాంటివి ఏమన్నా తినేసి నైట్ అలాగే జాగారం చేసుకొని ఆ దేవుడి దగ్గర ఉండి తర్వాత ఇంటికి వచ్చాక ఇలా మళ్ళీ వాకిళ్ళు ఇళ్ళు అన్నీ శుభ్రం చేసుకొని క్లీన్ చేసుకొని నీళ్ళు చల్లి ముగ్గులు వేసుకొని దేవుడి రూమ్ అంతా మళ్ళీ క్లీన్ చేసుకొని కొన్ని అదే చామంతి పూలు కొన్ని ఉంటే మా చెట్టును పూసిన మందార పువ్వు ఉందండి, అవి పెట్టుకొని చక్కగా దేవుళ్ళందరికీ మళ్ళీ అలంకరించుకొని మహా నైవేద్యం చేసి పెట్టానండి. కొన్ని నీళ్ళు పెట్టుకొని ఇలా ఇలా చేసుకుంటాం అన్నమాట. శివరాత్రికి తెల్లారినాక ఇలా చేసుకుంటే మాకు ఒక్క పొద్దు అనేది ఇలా చేసుకున్నామండి. చక్కగా ధూపం, దీపం, పుష్పం, పత్రం, మహానైవేద్యం, తాంబూలం సమర్పయామి అనుకుంటూ ఇలా పూజ చేసుకున్నానండి. నేతి దీపాలు వెలిగించుకున్నాను. చక్కగా ఇలా పూజ చేసుకున్నాం అనమాట. మాకు శివరాత్రి వెళ్ళిన తెల్లారనమాట. ఇలా చేసుకుంటానండి. నీట్గా శుభ్రంగా చక్కగా ఇలా మనకి పిల్లలతోటి కూడా ఇలా అప్పుడప్పుడు పండగలకి చేయించుతూ ఉంటే వాళ్ళు కూడా మన ఆచారాలు మనం మర్చిపోకుండా ఉంటాం. మన పిల్లలకు కూడా చెప్పి చేయించుకుంటూ ఉంటాం అన్నమాట. ఇలాంటివన్నీ కూడాను మనకి మన నానమ్మలు అమ్మలు చెప్పినవన్నీ మనం గుర్తుంచుకొని మర్చిపోకుండా ఇలాంటివన్నీ మన పిల్లల చేత కూడా చేయించుకోవాలండి. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియాలి కదా. చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు, మనం చెప్పి చేయించితే వాళ్ళకు కూడా అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. ఇవే కాదండి, మంచి వేరే మామూలుగా ఇది పూజలు, అర్చనలు, అభిషేకాలు ఇలాంటివి కూడా ఇంట్లో చేయించుకున్నప్పుడు రుద్రాభిషేకాలు ఇలాంటివి చేయించుకునేటప్పుడు కూడా మనం ఇంట్లో కూర్చొని చేయించుకుంటూ ఉంటే పిల్లలకు కూడా అలవాటు అవుతూ ఉంటాయండి.
వేరే ఏది ఇది లేకుండా మామూలుగా మనం చెప్పినట్టు వింటూ ఉంటారనమాట మన పిల్లలు. ఇప్పుడు బయట అంతా పిల్లలు గ్యాంగులు ఏర్పడి వాళ్ళు చెప్పిన మాట వినకుండా ఇట్లా పిల్లల తల్లిదండ్రులని విసిగించటం, చెప్పిన మాట వినకుండా ఉండటం, ఇలా తయారవుతున్నారు కదండి. పిల్లలు కూడా ఇలా మనం అప్పుడప్పుడు పండగలప్పుడు ఇలా చేయిస్తూ ఉంటే వాళ్ళకు కూడా అర్థమవుతూ ఉంటుంది. మనం చెప్పింది కూడా చక్కగా వింటూ ఉంటారనమాట. చక్కగా చదువుకుంటూ ఉంటారు వాళ్ళు. ఆయురారోగ్యాలతోటి మంచి విద్యా బుద్ధులతోటి వాళ్ళు కూడా ఉంటారండి. ఇదన్నమాట, ఇలా చేసుకున్నాం అనమాట శివరాత్రికి. మా ఆయనకంటే ఆయన ఆఫీస్కి వెళ్తారు కాబట్టి ఆయన ఒక్కపొద్దు ఉండలేరండి. నేను మా బాబు ఉంటాము. ఇలా చేసుకున్నామండి ఈసారి పూజ. ఇదేనండి వీడియో, ఇవాల్టి వీడియో. బాయ్ అండి.